అన్ని ఇవే వార్తలు. బీసీ బిల్లులపై నో రెస్పాన్స్, రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాని క్లారిటీ, 4 నెలలుగా పెండింగ్, ఢిల్లీలో ఆందోళన చేసినా స్పందించని కేంద్రం, నాడు బీహార్ బిల్లులకు 10 రోజుల్లోనే గవర్నర్ ఆమోదం, తెలంగాణ బిల్లులు మాత్రం రాష్ట్రపతికి ట్రాన్స్ఫర్, కేంద్రం కావాలనే జాప్యం చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఫైర్. ఇప్పుడు మరి ఎందుకు పెండింగ్ అండి ఇన్ని రోజులు? ఇప్పుడు కాదని రిజెక్ట్ చేయండి, అవుతుందంటే సంతకం పెట్టండి. వై ఎందుకు దీన్ని ఇంతకాలం పొడిగిస్తున్నారు? తెలంగాణ అసెంబ్లీలో విద్యా ఉద్యోగాల్లో 42% ఒక బిల్లు, స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రిజర్వేషన్ 2వ బిల్లు 42%. ఈ 2 బిల్లులు గవర్నర్కి పంపితే గవర్నర్ సంతకం పెట్టి రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి దగ్గర 4 నెలల నుంచి పెండింగ్లే ఉంది. ఎందుకు పెడతలేరు? అండ్ ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక ఆర్డినెన్స్ తెచ్చింది. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ సెక్షన్ 285A అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, దాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టమని గవర్నర్కి పంపిస్తే గవర్నరు రాష్ట్రపతికి పరిశీలనకు పంపిండు. అదే ఆడనే పెండింగ్లో ఉన్నది. మరి ఎందుకు దేనికి చేయట్లేదు? మీకు ఇష్టం లేదు. బీజేపీకి రిజర్వేషన్లు అమలు చేయడం వాళ్ళకి ఇష్టం లేదు ఒకటి. మరి వీళ్ళేం చేయాలి? కాంగ్రెస్ వాళ్ళు ప్రెజర్ పెంచాలి కదా. ఒకరోజు ధర్నాతోనే అయిపోయింది అంత కథ. ఎవరికి ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదు, ఇంకోనికి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు రిజర్వేషన్స్ బీసీలకు రావడం అన్నది. చిత్తశుద్ధే లేదు అసలు. నో రెస్పాన్స్ అంటే చేయాల్సిన చేయడు, ఒత్తిడి పెంచాల్సిన పెంచడు, గంతే. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా, గంతే.